అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లోనేబా. ఏ వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లోనే. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నాది అని సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇప్పుడు ఈ బుక్ పైన సుప్రీంకోర్టుకి వెళ్ళారండి. పాపం ఈ బుక్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. లోకేష్ ఊరూరు ఎర్ర బుక్ చూపిస్తున్నాడు. లోకేష్ ని అరెస్ట్ చేయాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలంట. చెప్తున్నా జగన్ కి, రా రా బ్రదర్, రాయదుర్గంలోనే నేనున్నా. నీలాగా పరదాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేదు. నేను ఏనాడైనా తప్పు చేస్తుంటే బయట పెట్టు, నన్ను అరెస్ట్ చేయి. అంతేగాని దొడ్డిదారిన నాన్ బెయిలబుల్ వారెంట్ నీకెందుకబ్బా? 53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని ఎలా బంధించారో చూసాం. రాజమండ్రి జైలు నుంచి బయటకు అడుగు పెట్టినప్పుడు ఒక పులి, ఒక సింహం లాగా మన బాబు గారు వచ్చారు. ఆనాడే చెప్పా జగన్ బాంబులకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే చిల్లర కేసులకి మేం భయపడతామా అని. కార్యకర్తలు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకున్నారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు పవన్ అన్న ఫోన్ చేసి, లోకేష్ నీకు ఒక అన్నగా నేను నిలబడతా, నువ్వు ముందరకెళ్ళు అని ప్రోత్సహించిన వ్యక్తి పవన్ అన్న. పవన్ అన్న ఆనాడు ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రాలకి రావాలని ప్రయత్నించినప్పుడు ప్రభుత్వం పర్మిషన్ క్యాన్సిల్ చేసింది. రోడ్డు మార్గంలో రావాలనుకున్నప్పుడు ఏకంగా బార్డర్ పైన దాదాపు 3 గంటల సేపు ఆయన ఆపేసింది. అందుకే ఆనాడు పవన్ అన్న నిర్ణయించుకున్నాడు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా ఈ సైకో జగన్ ని తరిమి కొట్టాలని. అందుకే ఇక్కడున్న పసుపు సైన్యానికి జన సైనికులకు పిలిపిస్తున్నా. జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడుతుంది ఈ పేటీఎం బ్యాచ్. పసుపు సైన్యం పేరుతో జన సైనికులను తిడుతుంది ఇంకొక పేటీఎం బ్యాచ్. మనందరం అప్రమత్తంగా ఉండాల. మన లక్ష్యం ఒక్కటే, ఏంటది? హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. హలో ఏపీ, హలో ఏపీ. ఈ నినాదానికి మనందరం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కార్యకర్తలందరినీ కోరుతున్నాం. ఈరోజు ఈ శంకరామం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు కూడా పిలిపిస్తున్నా. అన్నగారు మీ అందరికి ఒక కిట్ ఇచ్చాం. మీ అందరికి అన్న బ్యాగ్ ఇస్తారా? ఇలా ఒక కిట్ ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి పంపిస్తాం. దీంట్లో 25 క్యాలెండర్లు ఒక కట్టగట్టి ఇస్తాం. మీ బూత్ లో ఎన్ని గడపలుంటే అన్ని క్యాలెండర్లు మీకు పంపిస్తాం. ఈ క్యాలెండర్ ఒక పక్కన బాబు సూపర్ 6 హామీలున్నాయి, ఇంకో పక్కన క్యాలెండర్. ఇది మీరు ప్రతి గడపకి చేర్చే బాధ్యత తీసుకోవాలి. మన ప్రభుత్వం అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హామీలు నిలబెట్టుకుని ప్రతి గడప దొక్కి చూడండి, ఇచ్చిన హామీలు మేము నిలబెట్టుకున్నాం చెప్పేదానికి ఈ క్యాలెండర్ చేర్చాలి. ఎండాకాలం వచ్చింది, అందరికి క్యాప్ కూడా అవసరం. ఈ క్యాప్ వేసుకుని మీరు ప్రతి గడప దొక్కవలసిందిగా కోరుతున్నా. ఇంకా సైకిల్ ఇచ్చాం. నేను ఎట్లయితే సైకిల్ పెట్టుకుని తిరిగానో మీరు ఈ సైకిల్ పెట్టుకుని తిరగవలసిందిగా కోరుతున్నా. కార్డు కూడా ఇచ్చాం. ఒక పక్కన బాబు